మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్లు అన్ని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. రేపు గండేడ్, రాజాపూర్, మహబూబాబాద్, నవాబ్పేట అలాగే మహబూబ్నగర్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది, పొజిషన్లు పూర్తి చేశామంటున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్తో మా మహబూబ్నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి విడత ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాగ్రి బాలికల జూనియర్ కళాశాల నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే మనతో మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రేపటి మొదటి విడత మొదటి ఫేజ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మన జిల్లాలో మొదటి విడతలో 5 మండలాల్లో ఎన్నిక జరుగుతుంది. 129 సర్పంచులు, 923 వార్డు మెంబర్లకి ఎన్నిక అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది దాదాపు 3000కి పైగా మనకి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వారికి శిక్షణలు అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. వారందరూ ఈరోజు బ్యాలెట్ పేపరు, మెటీరియల్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతోంది. వీరు అది కంప్లీట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలవుతుంది. 1 గంట వరకు మురుగుస్తుంది. తర్వాత 2 నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. క్రిటికల్ ఉన్న ఏదైతే దానిలో ఏదైనా ఐడెంటిఫై చేశారా? అక్కడ ఏమైనా సిబ్బందిని ఎక్కువ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 286 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేశాము. వీటికి సంబంధించి పోలీసులు వారు బందోబస్తు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లేసెస్లో మనకి వెబ్ కాస్టింగ్ కూడా అరేంజ్ చేశాము. డైరెక్ట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు ఈ పోలింగ్ సరళిని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మైక్రో అబ్జర్వర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది. వారు కూడా ఈ పోలింగ్ పరిశీలిస్తారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే క్రిటికల్ గా ఉన్న 258 దానిలో అయితే గుర్తించారని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే మహబూబ్ నగర్ ఈ యొక్క సామాగ్రి ఇంకొక 2 అవర్స్ లో ఏదైతే మండలాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికలు అభ్యర్థులను కూడా డిక్లేర్ చేస్తామని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల